హాయ్ వెల్కమ్ టు తెలుగు 70mm. నాకు ఇష్టమైన స్వీట్ కాజా. ఈరోజు గెస్ట్ టేస్టీ తేజ. అది కొరికితే రసం వస్తుంది, మనోడు డ్యాన్స్ చేస్తే జనాలకు నీరసం వస్తుంది, కానీ హాస్యం అయితే 100% వస్తుంది అనమాట. అలాంటి ఫుల్ ఎంటర్టైన్ మన టేస్టీ తేజ గారితో మనం ఉన్నాం. హాయ్ డార్లింగ్, హౌ ఆర్ యూ? ఇంట్రడక్షన్ బాగాలేదా? ఎవర్రా రాసింది డైలాగ్ లోపలింగ్ నీకు? నేనే చెబితే నేనే రెండు ఇచ్చేవాడిని. కాజా రా తేజ రసం గారిద్ది నీరసం వచ్చింది. ఎవర్రా నిన్నే యాంకర్ అంది కాదు. ఇన్ని మాట్లాడుతున్నావు, ఎందుకు బిగ్ బాస్ లో మాట్లాడలేకపోయాం అంటే రీసెంట్గా గౌతమ్తో గొడవ జరిగింది కదా, ఆ గొడవలో తలాతాక లేకుండా చిన్నదే వచ్చింది బయటికి. యాక్చువల్గా నిన్ను పాపం మనోడు కొంచెం డల్లగా ఉన్నాడు. ఒక నిమిషం, ఎవరిని అడుగుతున్నా క్వశ్చన్? నిన్నే. మెల్లిగా మాట్లాడు. ఏం మొత్తం జనాలందరూ డైరెక్ట్ అడుగుతున్నట్టు మాట్లాడతాం, మైక్ ఉందిగా. సరేలే మెల్లిగా మాట్లాడు. మన జబర్దస్త్ లో చేసినప్పుడు కొంచెం అక్కడ చాలా మంది తొక్కుదాం అనుకున్నా, ఇక్కడ యాంకర్ తొక్కుతున్నాను. ఈ రకంగా ఇప్పుడు జబర్దస్త్ లో చేశానని చెప్పి చెప్పుకుంటున్నాడు ఇక్కడ. సరే, గౌతమ్ గౌతమ్ గురించి తెలుసుకోవాలంటే రీసెంట్ గా చాలా మందికి తెలీదు. ఏంటది? మనకి ట్రైలర్ లో గానీ ఎపిసోడ్ లో గానీ ఏం చూపించారంటే, మాకైతే ఏం చూపించారంటే, నీ దగ్గరికి వచ్చి మనోడు ఫీల్ అవ్వకు అని ఏదో మాట్లాడదాం అని వచ్చాడు, కానీ నువ్వు టక్ మనోడిని అంటే తిట్టావన్నమాట. తిట్టడం మీన్స్, అరే నువ్వెందుకురా నాకు అట్లా చేసావు, నీ వల్ల నాకు కంటెంటర్ వచ్చింది ఓకే, కానీ నువ్వు నాకు అలా ఎందుకు అన్నావు, మనోడు బుల్షెట్ అన్నాడు, చాలా ఉన్నాయి. నువ్వు ఏది పడితే అడగలే, కానీ అక్కడ జరిగింది చెబుతాను. చెప్పు అడిగేస్తున్నాడు. ఓకే, అక్కడ బేసిక్గా జరిగింది ఏంటంటే, లాస్ట్ ఆపర్చునిటీ అన్నప్పుడు నాకు వస్తే బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేశా. ఓకే, రాకపోయినప్పుడు గౌతమ్ అనే అతను ఒక ప్రేరణకి ఇచ్చాడు. ప్రేరణకి ఇచ్చినప్పుడు ఒక రీజన్ చెప్పాడు. రీజన్ చెప్పినప్పుడు అదే సెకండ్ ప్లేస్లో ఉంది కాబట్టి ఇచ్చానంటే, నేను సెకండ్ ప్లేసా అయితే మరి నేను 4th ప్లేస్లో ఉన్నాను ఇవ్వలేదా అంటే, అది కాదు అవును అని చెప్తే అయిపోయేది. అక్కడ నేను అక్కడ చెప్పింది కూడా ఇలా అనుకొని ఇచ్చాడేమో అనే సెన్స్తోనే ఆటపరంగా చెప్పాను. అండ్ అక్కడ నాకున్న డౌట్ని మనోడితో వ్యక్తం చేశా. అరే నేను ఇలా అనుకుంటున్నారా, నాకు ఇలా అనిపించిందిరా అని. కాదు అని చెప్పి వాడు క్లారిటీ ఇచ్చాడు. నేను నాకు సార్, మీరు బేసిక్గా నువ్వు ఎపిసోడ్ గురించి మాట్లాడుతున్నావు కాబట్టి నిన్న వీకెండ్లో నాకు సార్ ముందు మొత్తం క్లారిటీ వచ్చింది. అది ఓకే. అండ్ వచ్చేటప్పుడు కూడా ఫినాలేలో నేను ఆయన టాప్ 2లో పెట్టి వచ్చాను బేసిక్గా. ఎందుకంటే నేను లోపల నుంచి వాడు ఆట చూశాను. నాకు టాప్ 2లో ఒక పర్సన్గా వాడు ఉంటాడని నాకు అభిప్రాయం. నేను ఇప్పటికీ అదే చెప్తున్నా. స్టేజ్ మీద ఏదైతే చెప్పానో బయటకు వచ్చి నాకు చూసినప్పుడు అదే అలాగే అనిపించింది. నాకు దీన్ని బట్టి అనిపించింది, ఓహో హౌస్ లోపల కూడా నేను ఉండి బయట ఏం జరుగుతుందని చెప్పి గ్రహించగలిగానని చెప్పి నాకు అనిపించింది. ఆబ్వియస్లీ ఈజ్ టాప్ 2 విన్ అయితే ఇంకా హ్యాపీగా ఉంటాను నేనైతే. నువ్వు ఉన్న ఇన్ని వీక్స్లో ఎక్కువ మాకు అవినాష్ అన్న రోహిణి గారితోనే ఎక్కువ కనిపించావు. అంటే ఎంటర్టైన్మెంట్గా కూడా నువ్వు ఇచ్చావు. అవినాష్ గారిని ఎందుకు పెట్టలేకపోయావు టాప్ 3లో? అంటే ఆయన అసలు నువ్వు చెప్పలేదు. టికెట్ టు ఫినాలే వచ్చింది ఆయనకి. టికెట్ టు ఫినాలే వస్తే ఏంది, నువ్వు చెప్పాలిగా, నువ్వు ఇవ్వాలి కదా. ఎవరు ఉంటారు అని అడిగినప్పుడు ఆయన ఆల్రెడీ వెళ్ళిపోయాడు అని చెప్పి మిగిలిన వాళ్ళ పేర్లు చెబుతాం. అంటే నేనేమనుకుంటున్నా అంటే, గౌతమే సెకండ్ ప్లేస్ లో ఉంటాడు. ఫస్ట్ ప్లేస్ ఎవరిదైనా కానీ సెకండ్ గౌతమ్ ఉంటాడు, నువ్వు అన్నావు కదా. ఓయమ్మో కష్టమే. దీని తర్వాత క్లారిటీగా చూడు, నేను చెప్పింది ఏంటంటే సెకండ్ పొజిషన్ దాకా ఉన్నాడు. ఫస్ట్ ప్లేస్ ఎవరికి రాలా. నువ్వు ట్రై చేస్తే ఆ ప్లేస్ నీకే. ఇంతవరకు ఎవరు లేదు ఆ పొజిషన్లో, ఊగిసలాడుతానే ఉంది. ఇక్కడ దాకుండా ముందుకు పోయని చెప్పిన. యాక్చువల్గా సార్ నేను టాప్ 5 అడిగారా? టాప్ 5 సార్ ఏం అడగలా, నువ్వే చెప్పావు. నేనే చెప్పా గౌతమ్ ఉంటాడు కంపల్సరీ సెకండ్ ప్లేస్, ఒరే నువ్వు కప్పు తీసుకొస్తే ఇంకా హ్యాపీ, నువ్వు మార్చుకో అని చెప్పావు. ప్రతి ఒక్కరికి మార్చుకో అని చెప్పావు. అప్పుడు అవినాష్ అన్న అంటే టికెట్ టు ఫైనల్ ఆల్రెడీ వచ్చేసింది కదా అని నువ్వు చెప్పలేదా? అంతే, ఆల్రెడీ హీస్ ఇన్ టాప్ 5 బ్రో. యాక్చువల్గా నువ్వు క్వశ్చన్ బేసిక్గా అడిగితే నాకు చెమటలు పట్టాలా, నీకు పడతా నేను అడుగుతా. నార్మల్గా నాకు ఏసీ లేకపోతే